రెడ్డెప్ప ఊళ్ళో మొలతాడు గట్టిన యా మగాడు గుడక మన ఊళ్ళో ఆడపిల్లకు మెడతాడు కట్టకూడదు. అది మన కట్టుబాటు. అవునా? ఊరి గౌరవాన్ని ఎందుకు మంట కలిపినావు? ప్రేమికుల్ని కలిపి నేను పుణ్యం చేసుకున్నాను. వాళ్ళిద్దరినీ చంపి నువ్వు పాపం మూటగట్టుకున్నావు. శివుడు అన్నా, మీ నాయన నాకెదురొచ్చినాడు. చంపేసిన. రైటా రాంగా? రైట్ అన్నా. తమ్ముడు, నిన్ను చంపిన వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. వీరభద్రయ్య, మధురు దిశతే మనిషి పోయిరాలా? వీడు ఇక్కడ ఉన్నాడు ఏంట్రా? మన వాళ్ళలాగే ఉంది. పరీక్షలు అయిపోయాయి గనక మళ్ళీ మనమంతా ఎక్కడో ఎప్పుడో కలుస్తాం గనక విప్పేస్తా పేపర్ మడత, వినిపిస్తా మినీ కవిత. వినాలంటే ఖర్చు అవుతుందిరా. తినడానికి ఖర్చు కానీ వినడానికి ఖర్చు ఏంట్రా? తినం బాబు, తాగుతాం. థమ్సప్ ఇప్పిస్తావా లేదా? ఓకే. పంచ్ థమ్సప్ లా. ఈ సమాజంలో ఇంకా నేను మొదలెట్టండి. మొదలె. ఈ సమాజంలో నేనొక గజ్జి కుక్కను. ఆ విషయం మాకు తెలుసులే. కుంటి గుర్రాన్ని, తోకలేని కోతిని, అడ్డగాడిదను. తోకలేని కోతిని, అడ్డగాడిదను, గొంగలి పురుగుని, పంది కొక్కుని, ఎంగిలి మెతుకుని, గంజిలో ఈగను. ఇప్పుడు నేను ఒక విప్లవ కవితను విసురుతాను రా. వదులు. కరకర చెర చెర లెగండి లెగండి లెగమన్నది మిమ్మల్ని కాదురా, నా జనాన్ని. సరేలేరా, ఈ విప్లవం వద్దులేరా. ఇప్పుడు నేను ఒక ఆణిముచ్చాన్ని వదులుతాను. కన్ను ఉన్నది చూడటానికి, పెన్ను ఉన్నది రాయటానికి, గన్ను ఉన్నది పేర్చడానికి, డ్రింక్ ఉన్నది తాగటానికి. థమ్సప్ పైసా దగ్గర జల్దీ జావు. ఎస్ఆర్కే సారు నీ కవితలు నీకు తెగ ముచ్చట పడుతున్నాయి. ఎస్ఆర్కే మాస్టర్, అయ్యి బాబోయ్, ఆయనకైతే మంచి రోజులు వచ్చాయి. ఇదిగో తమ్ముడు, నా అకౌంట్లో 5 థమ్సప్లు రాసుకో.